రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు పెట్టడం ద్వారా ప్రజలను సంస్కృతిని మోసం చేశారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. పాలకుర్తిలో తెలంగాణ పాత విగ్రహానికి ఆయన పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొని ఒక్కసారైనా అరెస్ట్ అయ్యారా అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఉద్యమంలో పాల్గొని వ్యక్తికి తెలంగాణ విగ్రహం పెట్టే అర్హత లేదన్నారు. ఉద్యమకారులతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్ రూపకల్పన చేశారని ఎర్రబెల్లి తెలిపారు. విగ్రహం చేతిలో బతుకమ్మను తీసేశారని, ఇది తెలంగాణ సంస్కృతిని ధ్వంసం చేయడమేనని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్ర బాబ్రీ కోసం మేము పోరాటం చేస్తుంటే మమ్మల్ని పోలీసులు కొట్టి జైలు తీస్తుంటే తప్పించుకొని ఫరారై వచ్చినాం. తెలంగాణ కోసం ఎక్కడన్నా అరెస్ట్ అయినవా? తెలంగాణ కోసం ఏదైనా ఉద్యమం చేసినవా? ఈ శ్రీకాంతాచారి గారు చనిపోయినప్పుడు గాని నువ్వు పలకరించడానికి వచ్చినవా? ఎక్కడికి రాని వాడి తెలంగాణ విగ్రహం గురించి నీకేమర్క? నీ పొందా ఆ తెలంగాణ విగ్రహం పెట్టింది ఏం విగ్రహం? అది కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుతో పెట్టారు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులు రూపకల్పన చేసి పెట్టారు. తెలంగాణ అంటే బతుకమ్మ, తెలంగాణ అంటే దేవత విగ్రహం, అంటే తెలంగాణ తల్లి మీద ఎట్లుండాలి, ఒక దేవత తిరిగి ఉండాలని ఆ రోజు రూపకల్పన చేశారు.